ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, అంటే ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఒక మాట అన్నారు, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నారు ఆయన. అట్లాగే మనం కూడా కుల మతాల ప్రస్తావన చేయకుండా మంచి రాజకీయ వ్యవస్థ కావాలని, ప్రజలందరూ బాగుండాలని, అవినీతి లేని నాయకులు రాజకీయాల్లోకి రావాలని, మేధావులు రాజకీయాల్లోకి రావాలని, అంటే హాని చేసేవాళ్ళు కాకుండా ప్రజలకు మేలు చేసేవాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలకు అవసరమని, మేధావులు కథలు రావాలని, అంటే ఇవాళ సీజేపీ పార్టీ అని కాదు, ఇంకోటి కాదు, ఖచ్చితంగా భావజాలం ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా మంచి భావజాలం ఉన్నవాళ్ళు, నిజమైన దేశభక్తులు ఖచ్చితంగా మంచి పార్టీలోకి రావాలని, ఖచ్చితంగా మా ప్రజలు సుభిక్షంగా ఉండాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నా. అంటే కులాల మతాల ప్రస్తావన రాజకీయాలకి ప్రజాస్వామ్యానికి ఎటువంటి సంబంధము లేదు. అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హిందుత్వ వ్యతిరేకమైన ముద్ర వేయబాకండి. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అంటే వాళ్ళ దగ్గర వేరే ఆలోచన ఏమీ లేక, వాళ్ళని ఖండించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతుందని నా అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. దాన్ని మాత్రం పూర్తిగా ఇలా విద్యార్థుల విప్లవం నేను ఫైనల్గా కాక్రోచ్ జనతా పార్టీకి కూడా నేను సూచన చేయదలుచుకున్నా. కేవలం మీరు అంటే ఉద్యోగాల కోసమో పరీక్షల కోసమో మీరు విప్లవాన్ని నడిపితే, అంటే ఉద్యమాన్ని నడిపితే మాత్రం మీరు స్వార్థపరులాగా మిగిలిపోతారు. అంటే వాళ్ళ ఉద్యోగం మాకు వస్తే చాలా, దేశం ఎటుపోయినా పర్వాలేదా అనే వాళ్ళు మాత్రం ఆ ఉద్యమం ఎక్కువ రోజులు నిలబడదు. ఖచ్చితంగా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభం ఉంది, అవినీతి ఉంది, అవినీతి పరులు రాజకీయాల్లో ఉన్నారు, బాగా దోచుకుంటున్నారు, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు, మానవుడిని మధ్యతరగతి వాడిని రోజు రోజుకి ఇంకా చిన్నాభిన్నం చేస్తా ఉన్నారు. అటువంటి పార్టీలు ఖచ్చితంగా చెక్కు పెట్టాలి అంటే ఇటువంటి విద్యార్థుల్లోంచి ఒక విప్లవం ఖచ్చితంగా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు కాక్రోచ్ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఖచ్చితంగా ఇటువంటి భావజాలం ఉన్న పార్టీకి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. అందరం భారతీయులుగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే నేను యువతకు కూడా నేను ముఖ్యంగా కొన్ని నేను వాళ్ళకి నేను కొన్ని సందేశం ఇవ్వాలనుకుంటున్నా. అంటే ముఖ్యంగా ఇవాళ ఇండియా గెలిచిన తర్వాత, క్రికెట్లో గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్న వాళ్ళు నిజంగా మన భారతీయులు కాదు. అంటే ఏంటంటే అది భారతీయతత్వం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ క్రికెట్ బెట్టింగ్స్ లో కూడా యువత అన్యాయం అయిపోతా ఉంది, రోడ్డు మీద పడతా ఉన్నారు, అప్పులు చేస్తా ఉన్నారు, లక్షలు కోట్ల రూపాయలు వేల రూపాయలు పడి రోడ్ల మీద పడతా ఉన్నారు. మీరు ఒక్కసారి మీరు క్రికెట్ ఆడుతున్న 11 మందిని గమనించండి. ప్రపంచం మొత్తం వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంది. వాళ్ళు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చి ప్రపంచం మొత్తం వాళ్ళ పేదరికాన్ని జయించి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని జయించి వాళ్ళు గొప్ప ఆటగాళ్ళుగా మిగులుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు బెట్టింగ్ ఆడట్లేదు? అలాంటి దేశభక్తులు, అంటే నిజమైన దేశభక్తి ఏంటంటే దాన్ని జయించాలి తప్ప ఇటువంటిది అంటే మేము క్రికెట్ బెట్టింగ్స్ పాల్పడతా నిజంగా దేశం క్రికెట్ గెలిచినప్పుడే మన దేశం గొప్పది, భారతదేశం గొప్పది అనే సంబరాలు చేసుకోకండి. నిజంగా 11 మందిని కూడా మీరు పూర్తిగా తీసుకోండి. వాళ్ళు ఎంతమంది కష్టపడి పైకి వచ్చారు, వాళ్ళ జీవితాలు ఎలా మార్చుకున్నారో ఒక్కసారి మీరు అధ్యయనం చేయండి. అప్పుడు మీరు సంబరాలు తెచ్చుకోండి. నిజంగా అప్పుడు భారతదేశం దగ్గర మీరు భరతమాత గుర్తించదగ్గ, గర్వించదగ్గ బిడ్డలు అవుతారే తప్ప మీరు దేశభక్తులు కాలేరు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలో యువకులు ఖచ్చితంగా, అంటే దేశంలో ఏ మార్పు కావాలన్నా యువకుల నుంచే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మేధోమదనం జరగాలి, మేధావులు రాజకీయాల్లోకి రావాలి, వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఒకళ్ళు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఇంకొంచెం ముందుకు ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, విద్య వైద్యం ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రౌడీలు రాబందులు రాజ్యాలు ఏలుతుంటే, రాజకీయ వ్యాపారులు అధ్యక్ష అంటుంటే, చిల్లులున్న కుండలోనే జనం నీరు పోస్తుంటే, ఓటు అనే ఆయుధాన్ని నడి బజారులు అమ్ముకుంటే, చదువుకున్న యువతేమో దేశాలు దాటుతుంటే, భారత జాతీయ అభివృద్ధి గడప దాటి కలనంటే, స్వర్ణ యుగం వచ్చేది ఎప్పుడంటూ నిలదీస్తూ, నాలో నరం రగులుతోంది ప్రశ్నలై సంధిస్తూ, కాలికేమో గజ్జగడత ఊరూరా చుట్టుముడత, ఉప్పనలై దూసుకొస్తా మాటలతో రగిలిస్తా, చైతన్యపు దివిటీలను ఊరూరా వెలిగిస్తా, కదిలి రెండు యువకులార కొత్త రక్తం ఎక్కిస్తా, కులం పేర మతం పేర ఓట్లడిగే గాడిలను మా ఆడబిడ్డ గాజులేసి గల్లీ ఊరేగిస్తా, కొత్త తరం నాయకులను చట్ట సభలకు పంపిస్తా, మళ్ళీ అసెంబ్లీలోనే కలుస్తా.